ఒక ఇద్దరు గురించి చెప్పుకున్నాం. ఒక ఆయన పేరు ఏం పేరు చెప్పాం? నీకు ఐడియా ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ పేరు అషాబామ. అమ్మా అంతేనా? అవునయ్య. అషాబామ. తర్వాత తర్వాత మరొక ఆయన పేరు ఎలియాజరు. హ్మ్. వీళ్ళిద్దరి గురించి మనం జ్ఞాపకం మాట్లాడుకున్నాం. ప్రభునందు ప్రియులారా, మరొక ఆయన గురించి చెప్తూ మధ్యలో ఆపినట్టున్నాం. ఈ ముగ్గురిలో ముగ్గురు ఆహ్, గురించి మాట్లాడుతూ ఉన్నాం. సరే. ఇప్పుడు నిన్న ఒక విషయాన్ని మాట్లాడుతూ అది ప్రారంభించి ఆపేయడం జరిగింది. సమయం సరిపోకపోవడం వల్ల. అదేంటంటే అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో ఆహ్, మనం మాట్లాడుతూ ఉన్నాం. అది 3వ అధ్యాయం 1 నుంచి మాట్లాడుతున్నాం. అందుకు ప్రశ్నలు కూడా వేశారు. అందులో మనోళ్ళు జవాబులు ఇస్తున్నారు. సంతోషం. అది ఇంకా సంపూర్ణం అవ్వలేదు గనక సరిగ్గా జవాబులు ఇవ్వలేకపోతున్నారు మనోళ్ళు. ఏదేమైనా ఆ విషయం మీద కూడా మాట్లాడతాను ముందు. ప్రభునందు ప్రియులారా, ఒక నాయకత్వపు బాధ్యత లేక ఒక ఆధిక్యత ప్రభువు ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూస్, దాని యొక్క ఆహ్, ఆ పరిస్థితికి కావలసినటువంటి అర్హతలు, యోగ్యతలు లేక క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్. భౌతికమైనటువంటి అర్హతలు ఉన్నాయని చెప్పి 10th క్లాస్ పాస్ అయిపోయాడని చెప్పేసి సరే ఎవరో మూర్తి ఫౌండేషన్స్ లెఫ్ట్. సరే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఏంటి ఆధిక్యతలు అనేవి సర్టిఫికెట్లు బట్టి వస్తే ఒక వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడికి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేసారని ఎంబీబీఎస్ అనుకోండి. ఇప్పుడు మన పాప శ్యామల చదువుతోంది. మన నిర్మల కూతురు ఎంబీబీఎస్. మన జేబీటీసీలో ఎంబీబీఎస్ ఎవరు లేనట్టున్నారు ఆ మొక్క. అయితే ఆమె ఎడ్యుకేషన్ ఇన్ 5 ఇయర్స్ అనుకోండి ఆ కోర్సు. ఆ 5 సంవత్సరాలు విద్య అయిపోయిన తర్వాత ఏదో రకంగా సర్టిఫికేట్ ఇచ్చేసారు అనుకోండి. ఏదో రకంగా అంటే ఐ మీన్ తను చదివినా చదవకపోయినా మార్క్స్ వచ్చాయి అనుకోండి. క్వాలిఫై అయిపోయింది. ఫస్ట్ క్లాస్ అని మెరిట్ అనో ఇంకోటనో అనుకోండి. ఆ సర్టిఫికేట్‌ని బట్టి ఆమెకి ఏంటవుతది డాక్టర్ జాబ్ అవకాశం వస్తది. జాబ్‌లో డాక్టర్‌లో డాక్టర్‌గా ఒకవేళ జాబ్ రాకపోయినా తనే ఒక ప్రాక్టీస్ పెట్టియచ్చు. అంటే ఉదాహరణ చెప్తున్నాను సుమా. అంతేగాని ఆమని కాదు. అప్పుడు ఈమెకి ఏంటన్నమాట సర్టిఫికేట్ అయితే ఉంది గానీ, ఆ వైద్యానికి సంబంధించినటువంటి సామర్థ్యం లేదు. అంటే దానికి సంబంధించిన జ్ఞానం లేదన్నమాట. లేకపోతే ఏమవుద్ది? అది తను ఏ డాక్టర్ ఏదైతే మెడిసిన్ చేసిందో, దానిలో లేకపోయినా తన సర్టిఫికేట్‌ని బట్టి ఆమె ముందుకెళ్ళిపోతున్నప్పుడు, ఆ వైద్యం చేస్తున్నప్పుడు అది వికటించే ప్రమాదం ఉంది. ప్రమాదం ఏంటి చాలా వరకు జరుగుతాయి కూడా. డూప్లికేట్ సర్టిఫికేట్‌లు పట్టుకొని వెళ్ళిపోయినోళ్ళున్నారని, లేకపోతే ఇంకేమి లేకుండా కూడా ప్రాక్టీస్ పెట్టినోళ్ళున్నారని, అంటే ఎన్నో వార్తలు. లేకపోతేనేమో డాక్టర్స్ చేయవలసినటువంటి ఆపరేషన్ కాంపౌండర్స్ నర్సులు చేసేస్తున్నారని కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. అంతకంటే ప్రాముఖ్యమైనది కదా దేవుని పరిచర్య అనేది. కాబట్టి ఆ పరిచర్యకు సర్టిఫికేట్ వలన వాల్యూస్ రావండి. ముందు అంటే సర్టిఫికేట్ అనేది ఒక గుర్తింపే అంతే. ఒక ఆధిక్యత చూపించుకోవడానికి. అంతకు మించి అర్హత సర్టిఫికేట్ అంటారు అది. అందుకని బాప్తిస్మం పొందితే రక్షణ పొందినట్లు కాదండి. మళ్ళీ చెప్పమంటారా? బాప్తిస్మం పొందితేనే రక్షణ పొందినట్లు కాదు. రక్షణ పొందావనే గుర్తింపు వలన సంఘంలో ప్రభు బల దగ్గరకు రావడానికి ఆధిక్యత. భౌతికంగా మనం మాట్లాడుకుంటే బాప్తిసం అనేది. ప్రభు బల దగ్గరికి రావడానికి అర్హత భౌతికంగా ఏంటి? బాప్తిస్మం. లేదా బాప్తిసం పొందనంత కాలం ప్రభు బల దగ్గర రావడానికి అర్హత లేదు. దేర్ ఈస్ నో ఛాన్స్ టు జాయిన్ ఇన్ హోలీ కమ్యూనియన్. అంచేత మరి అటువంటి పరిస్థితిలో అది కావాలి. రెండవది ప్రభు దగ్గరికి అంటే నేను బాప్తిజం పొందాను క్రైస్తవ సాక్ష్యం లోకంలో బాప్తిజం పొందాను. అందుకని చాలా మంది బాప్తిజం పొందాను రక్షణ తీసుకున్నానండి రక్షణ అంటున్నారు. అసలు రక్షించబడ్డావా అనే దానికి నిర్ధారణ
10వ తరగతి పాస్ అయ్యేవా లేదా? ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ప్రభు చిత్తం అయితే ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో ప్రారంభం కాబోతున్నాయి 16వ తారీఖు నుంచి. ప్రభునందు ప్రియులారా, మరి ఆ పరీక్షల కొరకు వాళ్ళు సర్టిఫికేట్లు పొందాలి అంటే, సర్టిఫికేట్ పొందాలంటే దానికి ముందు 10వ తరగతి వరకు 1వ తరగతి నుండి చదవాలి. అయన్నీ దాటుకుంటూ వస్తే 10వ తరగతిలో క్లాస్‌లోకి హాజరై నేర్చుకుంటారు. కానీ ఆ తర్వాత 10వ తరగతి అన్ని అభ్యాసం చేసిన తర్వాత పరీక్షలొస్తున్నాయి. పరీక్షలు రాస్తారు. పరీక్షలు రాసేసినంత మాత్రాన ఎన్నో ఉంటాయి పేపర్స్. మా టైంలో 11 పేపర్లు రాసేవాళ్ళం. మరి ఈ మధ్య ఏదో 7 పేపర్లకేదో తగ్గించినట్టున్నాడు. మరి అన్ని రోజులు పరీక్షలకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఒక్క పరీక్ష అటెండ్ అవ్వకపోయినా ఫెయిల్ అయిపోయినట్టే. ఒకవేళ అటెండ్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్‌లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మొత్తం 10థ్ క్లాస్ పోయినట్టే కదా! ఒక్క మార్కులో పోయినా సరే. మరి అటువంటప్పుడు సర్టిఫికేట్ ఎలాగో సంపాదించుకుంటాం. సంపాదించుకున్న తర్వాతే అర్హత. అంటే 10థ్ క్లాస్ అయ్యింది అంటే, నేను డిగ్రీ వరకు 5 సంవత్సరాల వరకు ఒకే కాలేజ్, ఇక్కడ డాక్టర్ విఎస్ కృష్ణా గవర్నమెంట్ కాలేజ్ అని ఇక్కడ మద్దిరపాలెం జంక్షన్ లో ఉంటది. మీకు చాలా మందికి తెలుసు, విశాఖపట్నం ఎరిగిన వారికి. ప్రభుత్వ కళాశాల అది ఒకటే. ఆ తర్వాత లేడీస్ కి ఒకటి ఉంది, ఉమెన్స్ కాలేజీ. అది జగదంబ సెంటర్ దగ్గర ఉమెన్స్ కాలేజీ ఉంది. కానీ అందరూ కంబైన్డ్ గా చదివే గవర్నమెంట్ కాలేజీ ఇది ఒకటే. అందులో నేను 5 సంవత్సరాలు చదివాను. 93 నుండి 98 వరకు కాలేజీకి అటెండ్ అయ్యాను. కానీ నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్. 5 సంవత్సరాలు కాలేజీకి వెళ్ళాను. 5 సంవత్సరాలు క్లాసుల్లో కూర్చున్నాను. ఎంత కష్టమైనాను. కానీ డిస్కంటిన్యూడ్ బిఏ. ఎందుకు? పరీక్షలు రాయలేదు గనక ఫైనల్ ఇయర్. సేవలోకి సువార్తలు కానీ, సభలు కానీ, సాక్ష్యాలు కానీ ఆ టైంలో వెళ్ళిపోవడం వల్ల పరీక్షలు రాయలేదు నేను. ఇప్పటికీ ఆ సర్టిఫికేట్ తీసుకోలేదు. పోనీ అలాగని చెప్పి కరస్పాండెంట్ కట్టాం. ఆ కట్టడం అంటే డబ్బులు ఏం కట్టలేదు, అప్పుడు ఫ్రీ మాకు. అలాగా కూడా మాకు అన్ని మెటీరియల్స్ వచ్చాయి. కానీ అక్కడ ఏ పరీక్షలు రాయలేదు. ఆ విధంగా కూడా డిగ్రీ క్వాలిఫై అవ్వలేదు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? నేను ఇంటర్మీడియట్ తప్ప డిగ్రీ కాదు. మీకు అర్థమైందా? అంటే నేను డిగ్రీ అని చెప్పుకోవచ్చు గొప్పగా. నేను చదివాను కాబట్టి, నేను వెళ్ళాను కాబట్టి, మీరు ఎవరు చూడలేదు కాబట్టి చెప్పుకుంటాను అంతే. కానీ అర్హత లేదు నాకు. అర్హత కావాలంటే ఇప్పుడు ఎక్కడైనా జాబ్ కావాలనుకోండి, దేనికైనా లోన్ దానికి సంబంధించి లేకపోతే ట్రైనింగ్ కోసం వెళ్ళాలనుకోండి, నేను డిగ్రీ చదివానండి అంటే డిగ్రీ హోల్డర్ గా నన్ను తీసుకోరు. ఏది నీ సర్టిఫికేట్ అని అడుగుతారు. అందుకని సర్టిఫికేట్ గుర్తింపు కొరకు. కానీ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన సరుకు లేకపోతే నువ్వు అది చెప్పుకోవడం కూడా అది అంత అర్హనీయం కాదు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఈ రోజున మా సంఘంలో చెప్పాను కదా, ఒక బ్యాచ్ ని విడదీసినప్పుడు ఆ సహోదరి ఆమె మన జెపిటిసీలకు కూడా వస్తూ ఉండేది. మా సంఘ సభ్యులు కొన్నాళ్ళు కొనసాగి తన కులస్తులందరూ, మన అందరూ ఒక కులం, పెద్ద కులం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వాళ్ళు మనల్ని పట్టించుకోరు అని చెప్పి క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పి మొత్తం ఒక 30 మంది లాక్కి వెళ్ళిపోయింది బయటికి. ఆయన లాక్కి వెళ్ళిపోయి ఆవిడే నడుపుతుంది. భర్తను దగ్గరికి రానివ్వదు. ఆవిడ ఆయన దగ్గరికి పోదు. జాబ్ చేస్తున్న దగ్గర ఏమంటారు, డిస్మిస్ చేశారు ఆవిడని. నకిలీ సర్టిఫికేట్లతో డ్యూటీకి వెళ్ళిందని. కారణం ఏంటి తెలుసా? తనకి ఎడ్యుకేషన్ లేదు. ఎలాగో సర్టిఫికేట్లు సంపాదించుకుంది. జాబ్ లో జాయిన్ అయిపోయింది. జూనియర్ అసిస్టెంట్ గా కూడా వెళ్ళిపోయింది. మా పాస్టమ్ డిపార్ట్మెంటే. వాళ్ళు తీసేశారు. మళ్ళీ ఏదో ప్రయత్నాలు చేసుకుంటుందంట దురిదారిలో, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఆవిడ సంఘానికి నాయకురాలు. వీళ్ళందరినీ తీసుకెళ్లిపోయి మన గొర్రె వలలో ఉన్న చేపలందరూ పట్టుకెళ్ళి ఇప్పుడు వాళ్ళన్నింటినీ ఎలా చేస్తుంది? వాళ్ళకి కావాల్సిన బూస్టింగ్ ఇస్తుందేమో, అంతే తప్ప ఆత్మ సంబంధం అనేటువంటి విషయాలు లేవు. జాన్ గారిని ఒక రోజున, జోసఫ్ మూర్తిని ఒక రోజున, ఆదినారాయణ ఒక రోజున పిలవడం, వాక్యాలు చెప్పించడం, ఇలా చేస్తా ఉంది. అంటే ఉదాహరణ చెప్పాను సుమా. అలాంటివి ఎన్నో చోట్ల ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది వేరే సంగతి. అంటే బయటికి వెళ్ళేటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. అసలు స్త్రీ నడిపేటువంటి సంఘం అంటే ఏమనుకోవద్దు దయచేసి. దైవజనుడు ఉండి ఆ దైవజనుడు చనిపోతే అమ్మగారు అనుభవజ్ఞురాలైన అమ్మగారి ఆధ్వర్యంలో సంఘం నడిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. మేరీ అంశుమతి మేరీ అక్క వాళ్ళ లాంటి వాళ్ళు ప్రభు కోసం వారి జీవితాన్ని సమర్పించుకొని దేవుని సంఘాలు నడుపుతుంటే వెల్ అండ్ గుడ్. కానీ వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రభు బల్ల విషయంలో గాని, ఇతర బాప్తిస్మాల విషయంలో గాని తొందరపడరు. ఆత్మ పూర్ణులైన సేవకుల చేత ఆ పరిచర్యలు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏమీ ఉండదు. గొప్ప కోసం నేను అక్కడ పాస్టర్ సో అండ్ సో
పాస్టర్ రత్నం వైఎన్ రత్నం అని రాసుకుంటది. ఈ క్యాలెండర్ల మీద ఆటిల మీద పాస్టర్ అని రాసుకుంటది ఆవిడ. అంటే పాస్టర్ కాదు. పాస్టర్ అంటే ఎవరు? కాపరి అంటే పురుషుడి గురించి చెప్పబడింది బైబిల్లో. స్త్రీల గురించి కాపర్లు ఎక్కడ లేరు. పరిచారకురాలే ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడతాం. అయితే దైవజనుడు సరిపోతే ఆ సేవకుడి యొక్క భార్య ఒకవేళ దేవుడు అనుమతించి సేవ చేయించుకోవచ్చు. అంతవరకే. లేకపోతే తన జీవితాలన్నీ వారికి ప్రతిష్ఠించేసుకుని ఉంటే ఒకవేళ ఏమో దేవుడు అనుమతించాడేమో. అది కూడా నాకు బైబిల్లో కొత్త నిబంధనలు అక్కడక్కడ కొన్ని సంఘాలు వాళ్ళ ఇళ్లలో ఉంటున్నట్టున్నాయి కానీ సంఘాలకు నాయకత్వం ఆ ఎక్కువగా ఉండినట్టు నాయకులుగా ఉండొచ్చేమో కానీ కాపర్లుగా ఉన్నటువంటి స్త్రీలను బైబిల్లో అయితే నేనైతే ఎరగను. మరి ఇంకెక్కడైనా ఉన్నాయేమో నాకు తెలీదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాగే ఇప్పుడు నిన్న కూడా చెప్పుకున్నాం, సర్టిఫికేట్ ఉంది నాకు, అదిగో అక్కడ సర్టిఫికేట్. ఇప్పుడు ఏముందంటే ఊరికినే ఇదిగో 15 రోజులకి సర్టిఫికేట్ ఇస్తున్నారు. మొన్న మా ఫ్రెండ్ పాస్టర్ గారు ఉన్నారు, అయ్యా మళ్ళీ జనవరి నెలలో ప్రారంభమవుతుందండి గ్రూపు. అది ఎన్ని రోజులు? 40 రోజులు, 16 రోజులు, 26 రోజులు ఇస్తాడండి ట్రైనింగ్. ఇది సర్టిఫికేట్. వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయడం, పరిచయం చేయడం ఎలాగో నేర్పించి సర్టిఫికేట్ ఇస్తాడు ఆయన. అన్నంత మాత్రం పాస్టర్లు అయిపోరు. అర్థమవుతుందండి? సర్టిఫికేట్లు సంవత్సరం కోర్స్ చేసినా పాస్టర్లు అయిపోరు. పాస్టర్ ట్రైనింగ్ అంటే నిన్న కూడా చెప్పాను, బాత్రూమ్లు కడగాలి, అవసరమైతే పాస్టర్ గారి ఇంట్లో బట్టలు ఉతకాలి, అబ్బో చాలా ఉంటాయి. అవన్నీ ట్రైనింగ్ అంటే పాస్టర్ ట్రైనింగ్ వేరు, బైబిల్ ట్రైనింగ్ వేరు. బైబిల్ ట్రైనింగ్ వేరు, పాస్టర్ ట్రైనింగ్ వేరు. ట్రైనింగ్ లో కూడా తేడాలు ఉన్నాయి. వీళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టర్ అని చెప్పేసుకుంటున్నారు గొప్పలకి. అసలు చెప్పడానికి వీలేదు. ఒకవేళ పాస్టర్ గారు తనకి సహకారులు ఉండాలి కనుక తను అక్కడక్కడికి పరిచర్యలకు వెళ్ళినప్పుడు ఆయన స్థానంలో నిలబడాలని పాస్టర్స్ వాళ్ళు కలిగిన వృత్తులు పనులు చేసుకుంటూ పరిచర్యలో పాస్టర్ గారు లేనప్పుడు ఆ స్థానంలో అక్కడ పుల్పీట్ మీద దగ్గర నిలబడి పరిచర్య చేయడం కొరకు ఒకవేళ కొంతమందిని ప్రతిష్ఠించుకుంటారు. సపోర్టర్ లే పాస్టర్స్ అంటారు. అన్నంత మాత్రాన బోర్డు పెట్టేసుకుని పాస్టర్ గారు ఉంటుండగా సహా పాస్టర్ గారు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాస్టర్ గారు లేనప్పుడు ఆ స్థానంలో నిలబడిన వాడే పాస్టర్ అవుతాడు. అర్థమవుతుందండి? ఇవన్నీ కొన్ని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని నియమాలు ఉంటాయి, ఓ పద్ధతి ఉంటది, ఒక క్రమం ఉంటది. ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతి, పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు, అప్పటికి సంఘ కాపరి. ఆయనకి చాలా విధులు నేర్పిస్తూ సంఘంలో అధ్యక్షుడైనటువంటి వాడు ఎలా ఉండాలి, అతడు ఏ క్రమంలో నిలబడాలి, అతడు ఏ విధంగా నడుచుకోవాలి అనేది చాలా విషయాలు చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక లైవ్ రీడర్స్ ఎవరైతే స్వప్న అండ్ ఉషా ఉన్నారో వాళ్ళు కొంచెం స్పష్టంగా చదవండి, కంగారు పడకుండా. ప్రభునందు ప్రియులారా, ఒక్కొక్క మాట చదువుతూ ఉండండి. నేను ఆగమంటే అప్పుడు ఆగండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించడం కాదమ్మా, అపేక్షించుచున్నాడు. మొదటిది అవునవునయ్యో, అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును. ఒకటి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అతని గుణ లక్షణాలు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్. ప్రెసిడెంట్ నాయకుడు అంటే నడిపించేవాడు, అధ్యక్షుడు అంటే లోపల దాని యొక్క ఆర్గనైజేషన్ అంతటిని జాగ్రత్త నడిపించేవాడు. నాయకుడు అని అంటే ఆ ప్రజలకు ముందు నడిచేవాడు. ఇవి కూడా తేడాలు ఉంటాయండి. కాబట్టి ఇక్కడ అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నాడు. అధ్యక్షుడు అంటే పాస్టర్ యొక్క లక్షణాలు అంటే సంఘానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు పాస్టర్ జీతగాన్ని పెట్టుకొని వీళ్ళు ఇక్కడ లోపల కమిటీలు వేసుకొని ఆ పాస్టర్ వీళ్ళకి నచ్చితే ఉంచుకొని, లేదా మళ్ళీ ఇప్పుడు పాస్టర్ పాపం పిల్లలతో భార్యతో ఇక్కడికి వస్తాడు, ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. మధ్యలో ఏదో కారణంగా ఏం చేస్తారు, ఆ పాస్టర్ మధ్యలో తీసేసి వేరే చోట ట్రాన్స్ఫర్ చేయడం లేదా డిస్మిస్ చేయడం చేస్తే ఆ కుటుంబం, ఆ సేవకుడి కుటుంబం ఏమైపోతుంది? ఏం చేస్తారు పాప, అలాగే బాధలు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాడికి మండి ఏం చేస్తాడంటే కొంతమంది లాక్కెళ్ళిపోయి ఒక సంఘాన్ని పెట్టేస్తాడు. ఇప్పుడు జీతగాడు ఏం చేస్తున్నాడు, అందులోంచి లాక్కెళ్ళిపోతున్నాడు కొంతమంది. మరి ఏం చేస్తాడు? సంఘంలో నిలబడినవారు ఎంత ఆత్మీయంగా ఉన్నా కొంతమంది నిలబడినారు. కొంతమంది జీతానికి వచ్చినవాడు ఏం చేస్తాడంటే అజమాయిషీ చేస్తాడు తప్ప సంఘం మీద ఆధిక్యత చెలాయించడానికే చూస్తాడు తప్ప కాపర్ లాంటి పేషెన్స్, పెయిన్ ఉండదు, బాధ ఉండదు, బాధ్యత ఉండదు. కష్టపడి సంపాదించుకున్నటువంటి వాడికే ఆ బాధ్యత, ఆ బాధ ఉంటది. నేను ఓ సేవకుడు యొక్క క్లిప్పింగ్ విన్నాను. ఆయన నేను మీ అందరికీ కాపర్ని అంటున్నాడు.
ఆయన వాస్తవానికి ఆళ్ళందరికీ కాపరి కాదు. ఆయనకి సంబంధించిన ఆత్మలు కొన్నే ఉంటాయి. ఒక వందో ఎన్నో. కానీ మిగిలినోళ్ళందరూ కూడా ఆయా చిన్న చిన్న సంఘాలకు సంబంధించినోళ్ళందరిని ఏరేసుకొని, మీరు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలంటే ఇక్కడికి రండి. లేదు ఆత్మ సంబంధమైన వాక్యం వినాలంటే ఇక్కడికే రండి. కనీసం ఒక్క వ్యక్తితో ఒక విశ్వాసంతో కూడా ఆయనకి కనెక్షన్ ఉంటదో లేదో కూడా తెలీదు మనకి. ఎందుకంటే మధ్యవర్తులుంటారు. దానికి గొప్ప బిజినెస్, చాలా హడావిడి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలన్నీను, కాపరనేవాడు గొర్రెలతో సత్సంబంధం, మందతో సత్సంబంధం కలిగి ఉండి ఎప్పటికప్పుడే గొర్రెల కాపరికి గొర్రెల స్వరం గొర్రెలకి కాపరి స్వరం వినబడాలి. అదనమాట సంగతి. కాబట్టి అలాగ వినబడని పక్షంలో అతడు కాపరి కాదు ఆ సంఘానికి. అవన్నీ అతని గొర్రెలు కాదు. ఎక్కడెక్కడి నుండో వచ్చి, లేకపోతే గొప్ప కోసమో, లేకపోతే సమూహం కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో పరిగెట్టేటువంటి వాళ్ళే తప్ప, వాస్తవానికి వీళ్ళకి కూడా సరైన కాపరి లేనట్టే. కాపరి లేని గొర్రెలు ఏమవుతాయంటే, వాళ్ళ గోడి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, వాళ్ళ సంఘాల్లో వాళ్ళకి నడిపించేటువంటి నాయకత్వం లేక, వీళ్ళు ఎవరితో మాట్లాడుకోవాలో కూడా తెలియక, అప్పుడు బయట అవకాశం దొరికినప్పుడు వీళ్ళ సమయాన్ని బాగా వాడుతూ ఉంటారు. అదే నేనేమంటూ ఉంటానండి ఈ సందర్భంలో, ప్రభువు వారు నేర్పే పాఠం ఏంటంటే, కాపరి యొక్క లక్షణాలు ఉన్నాయి. అధ్యక్షుడు వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్నాడు. అతడు నిందారహితుడై ఉండాలి. ఏ విధమైనటువంటి నిందలు అతని మీద ఉండకూడదు. కాపరి మీద నింద ఉండడానికి వీలు లేదు అని వాక్యంలో మనము చూస్తున్నాం ప్రియులరా. అంటే కాపరి నిందారహితుడిగా ఉండాలి. ఫలానా కారణం చేత ఒక పెద్ద సంఘానికి ఒక కాపరిగా వచ్చాడు. చాలా నాలెడ్జ్ కలిగినటువంటి వాడు. బాగా వాక్యం చెప్తాడు ఆయన. వాక్యం నాకు కూడా చాలా ఇష్టం. కానీ జరిగింది ఏంటంటే, 5 సంవత్సరాలు అక్కడ సేవ చేయాలి అతను. 2 పాస్టర్లు ఉంటారు. పెద్ద చర్చ్ అనమాట, జీతగాళ్ళు. ఇక్కడ కల్వరి బాప్టిస్ట్ చర్చ్ అని. ప్రభునందు ప్రియులరా, వాళ్ళు ఏం చేశారంటే, చాలా అప్పుడు యవ్వనస్తుడు, మంచి పౌరుషం కలిగి పట్టుదలిగినటువంటి వాక్య బోధకుడు అతను. ఏమైందంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం, ఒక సహోదరితో ఉన్న కారణం చేత అది సంఘమంతా ప్రాకిపోయేటప్పటికి ఆయన బయటకు పంపించేశారు. పంపించేసినప్పటికి ఏమైందంటే, ఈయన మొత్తానికి ఏదో బైబిల్ క్లాసులని అవి అని ఇవన్నీ నెమ్మదిగా ఇండోర్ లో మొదలుపెట్టి, మొత్తానికి ఆ సంఘానికి చెందిన వాళ్ళు చాలా మంది లాక్కొని, తర్వాత ఇక్కడ మాలాంటి చిన్న చిన్న సంఘాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సంఘాల పాస్టర్లందరినీ సంపాదించిన ఆత్మలు లాక్కొని ఓ పెద్ద సమూహం, దాదాపు 2000 మంది జనం గ్యాదరింగ్ ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం పెట్టేవాడు. ఇప్పటికీ జరుగుతున్నాయి కానీ అంతమంది లేరులేండి, ఇప్పుడు తగ్గిపోయారు. వీళ్ళందరూ సంఘాలు మానేసి వాళ్ళ కాపర్లు వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకని అక్కడ కూర్చుంటే ఏంటి, చక్కని గాలి, మంచి ఆహ్లాదకరమైన సాయంకాలం అనమాట. సభ ఓపెన్ ప్లేస్. ఈ రోజు ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వేరే చోటకి మార్చడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మొత్తానికి ఏమైంది, నేనేమంటున్నానంటే సందర్భంలో, అక్కడ ఆయన బయటకు వచ్చింది ఎందుకు, వాళ్ళు ఎందుకు బయటకు పంపించేశారు, అతన్ని అక్రమ సంబంధం వలన వాళ్ళ ఆవిడ కూడా పోలీస్ కేసు వేసింది ఆయన మీద. వేస్తే ఆయన ఎప్పటికప్పుడు జరుగుతూనే పోలీస్ జైలుకి వెళ్ళేస్తూ, మన జగన్ గారిలాగా వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ జైలుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇప్పుడు కొన్నాయిలే పోయినాయో నాకు తెలియదు కానీ మొత్తానికి అది జరుగుతుంది. కానీ మంచి సువార్త టీం నడిపిస్తాడు. విశాఖపట్నంలో మంచి పేరున్న వ్యక్తి. బాగా కొన్ని వందల జనాల్ని తీసుకుని వెళ్ళి సువార్తలు అవి ప్రకటించి వస్తూ ఉంటాడు. బస్సులు అవన్నీ బుక్ తీసుకొని వెళ్ళి ఈ జనాలందరూ కోకొల్లలుగా అతను వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఏమంటున్నాడు, ఇరుకైన మార్గం వెలగమన్నాడు. ఇక్కడ విశాలమైన మార్గాలు వెతుక్కుంటున్నారు విశ్వాసులు. ఇరుకైన మార్గంలో సంఘంలో ఉంటే ఏమవుతుందంటే, సంఘంలో దెబ్బలు తగులుతాయి, అదే సమయంలో బ్లెస్సింగ్స్ వస్తాయి, అదే సమయంలో అంటు కట్టబడి ఉంటారు, అదే సమయంలో ఆత్మీయ సహవాసం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి సంఘంలో. కాపరితో మమైక్యమే ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నిందారహితుడిగా ఉండాలి. అంటే ఒక ఆయన ఫ్రెండ్ ఒక రోజు నన్ను కారులో తీసుకొస్తూ చెప్పాడు, అయ్యా రాత్రి కూడా మేము ఆ పోలీసులు ఆయన తీసుకుని వెళ్ళిపోతే, తెల్లవారుజాము 2 గంటల అలా ఆవిడేసిన కేసు మీద తీసుకుని వెళ్ళిపోతే, ఆ తెల్లవారుజామున మేము అతన్ని మళ్ళా మాట్లాడి బెయిల్ ఇచ్చి తీసుకొని రావడం జరిగిందండి. ఏం చెప్పుకుంటామండి అని చాలా బాధపడ్డాడు ఆయన. అంటే కొన్ని సందర్భాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభువు వారు నమ్మదగిన వాడు. ఆయన కృపతో నింపి, అంటే ఈ లోకంలో చాలా చలామణిలు అయిపోవచ్చు, మంచి బోధలు చేయొచ్చు. సైతాన్ గాడికి మనకంటే బోధ బాగొచ్చు తెలుసా. ఏ పాస్టర్ రాని బోధ సైతాన్ గాడికి వచ్చు.
వాడు వాడుకుంటే వాక్ చాతుర్యం వల్ల దేని వల్ల దాని వల్ల మనుషులు ఆకట్టుకోవడానికి ఏమైనా చేయొచ్చు మనం. కానీ ప్రభునందు ప్రియులారా, మన వలన దేవుని నామానికి దైవజనుడు వల్ల నా వల్ల ఎంత అవమానం వస్తోంది అనేది నా మట్టుకు నేను ఆలోచిస్తూ ఉంటాను ఒక సందర్భంలో. కాబట్టి ప్రభువు తన కృప మనకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి జ్ఞాపకం చేసుకోండి. సరే, ఆ పరాక్రమశాలలో ముఖ్యులైనటువంటి ముగ్గురిని మనం చూస్తున్నాం. సరే ప్రియులారా, ఇంకా నిందారహితుడును చదవమ్మా, నాకు టైం సరిపోదు, ఇవాళ ముగించేయాలి ఈ పోర్షన్ నేను. ఏకపత్ని పురుషుడును. ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని పురుషుడు ఎవరు అంటే ఒకే భార్య ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, 3 ఇల్లు, 4 ఇల్లు ఉండకూడదు. ఆ పాస్టర్లు అయినటువంటి వాళ్ళు నేను ఎరుగును అటువంటి వాళ్ళని. ప్రభునందు ప్రియులరా, అంటే తెలిసి తెలియక ఒకవేళ ఎప్పుడేం జరిగిపోతే అది దేవుడికి ఆయనకి లెక్క ఉంటది. దాని విషయంలో సరి చేసుకోవాలి. తర్వాత విషయం, ప్రభు సేవ విశ్వాసులు అయిన తర్వాత ప్రభు సేవలో ఉన్నప్పుడు కూడా మెయింటెనెన్స్ బాగా జరిగిస్తూ ఉంటారు. చిన్నమ్మ గారండి, పెద్దమ్మ గారండి అంటూ ఉంటారు. అది తగదు. ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఒకే భార్యను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. భార్య చనిపోతే తప్ప మరొక ఆమెను పెళ్లి చేసుకోవడానికి కానీ ఆమెతో ఉండడానికి ఈ వ్యక్తికి భార్య ఎవరికి కూడా, విశ్వాసులైన వారికి కూడా భర్త చనిపోతే తప్ప బ్రతికుండగా విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి కూడా వీల్లేదు. నియమం అది కానే కాదు. అసలు బైబిల్లో ప్రకారం అయితే అది చాలా తప్పు, వ్యభిచారం అంటున్నాడు. కాబట్టి భార్య లేకపోతే, భర్త లేకపోతేనే వాళ్ళు ఎంత వృద్ధులైనా సరే వాళ్ళకి అవకాశం ప్రభు ఇచ్చాడు, అంతవరకే. ఎందుకంటే సహకారం ఉండాలి గనక అన్నట్టు ఏమో. ప్రభునందు ప్రియులారా, అందుకని ఏకపత్ని పురుషుడై ఉండాలి. తర్వాత మనం ముందుకు వెళితే మితానుభవం అంటే తనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏమీ లేనోడిగా తెలియనోడిగానే ఉండాలి. అధ్యక్షుడైన వాడు నాకేమీ తెలియదు అన్నట్టు. మీరు గమనించి ఉంటారు, నేను వాక్యం చెప్పగలనన్న సంగతి మీకు తెలుసు, పాటలు పాడగలనన్న సంగతి కూడా మీకు తెలుసు. కానీ అన్ని తెలిసిన నేనేమి ఎక్కువగా ప్రోగ్రాంలు వేసుకోకుండానే వెనక్కి ఉండడానికి చూస్తాను. ఎందుకని? మన ప్రియులందరూ వాడబడాలి. ఒకవేళ ఆ సమయంలో ఎవరు లేకపోతే నేను ఆ పని చేస్తాను. మన వల్ల ఏంటి, ఎవరి పేరైనా పడలేదనుకో, నాకు పాట వేయలేదండి, వారం రోజులు ఒక రోజు పడుతుంది పాట. కానీ ఏం చేస్తారు, అది మరుగును పెట్టేసి నాకు వారమే వేయలేదని వాదిస్తూ ఉంటారు కొందరు. లిస్ట్ చూసుకోండి అని చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? ప్రసంగం ఇవ్వకపోతే ప్రసంగం రెగ్యులర్ గా ఇచ్చేయాలి. ఆయన వచ్చాడంటే ఆ రోజు ప్రసంగం ఇచ్చేయాలి. ఆయన వచ్చిన రోజున అన్ని ప్రసంగాలు ఇచ్చేయాలి ఆయనకి. లేకపోతే ఓ రోజు ప్రసంగం ఇవ్వకపోతే మరుసటి రోజు లైన్ లోకి రాడు. ప్రార్థన చేయమంటే రాడు, పాట పాడమంటే రాడు, ఏదో చెప్తాడు అట ఆయనకి. నేను ఒక ఆయన మన కాన్ఫరెన్స్ అయిన పెద్ద వీడియో పెట్టాడు, కానీ ఎప్పుడు మనం లింక్ పంపించిన తర్వాత లైన్ లోకి రాలేదు. అర్థమవుతుంది మీకు? కాబట్టి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు తన కృప మనకు అనుగ్రహించినప్పుడు ఏ పరిధిలో ఏ చిన్న పరిచర్య దేవుడిచ్చినా దేవుడు దానిలో నమ్మకంగా వాడుకుంటాడు. అంటే మన జానయ్య గారు మంచి వక్త అని తెలుసు, కానీ మీకు ఆయన ఏ సమయమైనా సరే పరిచర్య ఎక్కడ లేకపోతే అర్జెంట్కి వెళ్ళకపోతే తప్ప ఆరంభం నుండి చివరి వరకు ఉంటారు. మన వరప్రసాద్ గారు అలాగే ఉంటారు. ప్రభునందు ప్రియులారా, నా పేరు లేదు కదా, ఇవాళ వెళ్ళకపోతే ఇవ్వాలంటే ఇవాళ రాకపోతే రేపు మళ్ళీ పేరు ఉండదు. అంతే కదా మన సిస్టమ్. అది అందరిలాగా పరిచర్య చేసేటువంటి కాన్ఫరెన్స్ కాదు కదా మనది. అర్థమవుతుంది కదా? సంఘాలు, మా సంఘంలో కూడా అంతే పరిస్థితులు. నీ పరిస్థితిని బట్టి, నీ అటెండెన్స్ ని బట్టి నీ పరిచర్యను దేవుడు వాడుకోవడానికి మాకు చెప్తాడు, ఆ ప్రకారంగా వాడుకుంటూ ఉంటాం. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు తన కృప మనకు అనుగ్రహించినప్పుడు ఆ ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవం కలిగినటువంటి వాడిగా ఉండాలి అని తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నాడు. చెప్పమ్మా. స్వస్థబుద్ధి గలవాడును. అసలు పేరేయబడిన వ్యక్తి వాయిస్ వినబడట్లేదు, అడిషనల్ వ్యక్తి వాయిస్ వినబడుతుంది. చదువమ్మా. ఏంటమ్మా? స్వస్థబుద్ధి గలవాడును. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. బుద్ధి మంచిదై ఉండాలి, వంకర బుద్ధులు ఉండడానికి వీలేదు. నేను కొన్ని పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్నాను, అంటే ఒక మెయిన్ పాస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్నాను, కానీ కొన్ని అడిషనల్ గా చిన్న పాస్టర్స్ ఫెలోషిప్ లో కూడా ఉన్నాను. ఇక్కడ స్థానికంగా ఒక ఫెలోషిప్ లో ఉన్నాను. ముందు ఒక రోజు మీటింగ్ తీసుకెళ్లారు, నా కారులో తీసుకెళ్లాడు మా నాయకుడు. సరే, మరుసటి రోజు అన్నాడు, రేపు మీ దగ్గర పెట్టేస్తానయ్యా అన్నాడు. వద్దులే, వచ్చే వారం పెడుతులే, ఉదయం కాన్ఫరెన్స్, ప్రేయర్ ఫెలోషిప్, అదేంటి ప్రేయర్ ఫెలోషిప్, రేపు ఉదయం వద్దులే, వచ్చే వారం పెడుతులే అంటే, లేదు ఈ వారం పెట్టేస్తున్నానని ఆన్లైన్ లో ప్రకటన చేసి పెట్టేశాడు. ఈ వచ్చే వాళ్ళు ఎందరో వచ్చారు, బిలో 10 మెంబర్స్ వచ్చారు. అది వస్తే మన చర్చి అంతా కూడా ఇప్పుడు అంతా డెకరేట్, అంతా తయారు చేయబడింది. వస్తువులు కూడా, విలువైన వస్తువులు చర్చిలో ఉంటాయి కదా,
సంఘానికి సంబంధించినవి. అయితే జరిగింది ఏంటంటే అందులో ఒకడు ఏం చేశాడంటే ఈ లైవ్ ఇవ్వడానికి ఒక కనెక్టర్ ఒకటి మేము తీసుకున్నాం. 2 ఉన్నాయి. అందులో ఒకటి దాని మా వాళ్ళు ఏంటంటే చర్చే కదని చెప్పి అది క్లోజ్ చేయకుండా పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ ప్రేయర్ జరుగుతుంటే తీసాడో మరి ఎప్పుడు తీసాడో అందులో ఎవడు తీసాడో తెలియదు. పట్టుకొని పోయాడు. 500 కాస్ట్ డబ్బుల సంగతి వదిలేయండి. బుద్ధి చెప్తున్నాం. బుద్ధి కుక్క బుద్ధి అంటారు. వంకర బుద్ధి. వీడు ఎందుకు సేవకు వస్తాడు? తినడానికి తాగడానికి. బ్రేక్ఫాస్ట్ ఇస్తే మనం మనం పట్టుకొచ్చి పెడితే తినడు టిఫిన్. వీడికి అంటే మళ్ళీ అక్కడ కొట్టి దగ్గర తీసుకెళ్లి అక్కడ వాడికి నచ్చింది పెట్టాలంట. సరే ఎలాగో అయ్యింది. మనం చెప్తే తెచ్చేస్తారులేండి ఎందుకులేండి పార్సిల్ రప్పిస్తే ఏమేమి తేవాలో దాదాపు ఒక్కొక్కడికి 50 రూపాయలు విలువ చేసేటువంటి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అవి అంత తింటారా అండి? తెచ్చినోడు అడిగాడు మా విశ్వాసి. వాళ్ళు ప్యాకెట్లు పట్టుకుని పోయారు. ప్యాకెట్లు ఇక్కడ ఎవరు తినలేదు. అంటే మీకు అర్థమైందా? అతడికి అతని భార్యకి అతని పిల్లలకి సరిపడగా పెట్టుకుని పెట్టాలన్నమాట. ఏంటి ప్రార్థనకు వచ్చినట్టు. మీకు అర్థమైందా? చూడండి ఎంత బాధాకరమైన వీళ్ళందరూ సేవకులు అంటారా? సేవకుడు అంటే విలువ లేకుండా పోయింది. ఈ రోజు నా మాటకి వాల్యూ లేకుండా పోయింది. చాలా బాధ అనిపిస్తుంది ప్రియుల. కొంతమంది ఊరికి మీద తిరిగి పరిచర్యకి వెళ్తున్నాం అండి అంటాడు. పాట పాడడానికి వెళ్ళిపోయినా, వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయినా, ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయినా పరిచర్యకి వెళ్ళిపోతున్నట్టే. పరిచర్య చేయడం ముందు నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికి యేసు ప్రభు గురించి చెప్పవు. నీ ఇంటికి వస్తానయ్యానంటే వద్దులేండి నేనే వచ్చేస్తున్నాను మీ దగ్గరికి అంటాడు. ఎందుకు? ఆ ఇంటికి వెళ్తే ఏమో మరి ఏంటి పరిస్థితి మనకు తెలియదు. అర్థమవుతుందా? అంటే ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి నాకు కావాల్సిన మర్యాదలు చేసేస్తాడు. ఇంటికి తీసుకెళ్ళడు. ఈయన సేవకుడు. అర్థమైంది కదా మీకు? సేవకుడు అంటే ఏమిటి అర్థం? ప్రభునందు ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మన పాస్టర్స్, మన జేపీటీసీ పాస్టర్స్ అందరితో ఒక నెలకు ఒక నైట్ మా చర్చిలోనే, అంటే ఒక్కొక్క నెల ఒక చర్చ అన్నాం కానీ మన ప్రియులు కొంతమంది అంటున్నారు అందరం ఒకే చోట మనం మీ చర్చిలోనే కూడుకుందాం అని కొంతమంది సలహా ఇచ్చారు. 2026లో ప్రభు రాకడ ఆలస్యం అయితే అది మొదలు పెడదాం అనుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, నిజమైనటువంటి సేవకులు ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడితే కొన్ని కష్టాలు ఉండినా ప్రభు ఆయన హెచ్చించి వాడుకుంటాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అమ్మ ఇంకా కిందకి చదివమ్మా. మర్యాద ప్రియుడును. ఉండు అమ్మ, నేను ఏం చెప్పాను ఒక్కొక్క ముక్క మీద మాట్లాడుతున్నాను. మీకు అవకాశం వచ్చిందని మొత్తం చదివేస్తే మరి దాని మీద ప్రసంగం అవదు. అర్థమైంది కదా? కాబట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకునే వారిగా ఉండాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు కదా. కాబట్టి ఆ ప్రకారంగా మనం చేయాలి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం రావాలి, మనకి చేతన అవ్వాలి. ఎవరు? అధ్యక్షుడైన వాడికి. తర్వాత ఏంటమ్మా? అతిథి ప్రియుడా? అతిథి ప్రియుడు అంటే ఇందాక ఇప్పుడే కదా చెప్పుకున్నావు. ఎవరైనా వస్తున్నావంటే అబ్రహాం లాంటి మనస్తత్వం ఉండాలి. నువ్వు నాకేమని ఇస్తావా? నీ దగ్గరకు వస్తాను, నువ్వు నా దగ్గర రావద్దు అంటే నా దగ్గరకు వస్తే నీకు గిన్నెంటి చల్లీలు ఇవ్వాలి కదా. ఆ నీళ్ళు కూడా ఖర్చు అయిపోతాయి. లెక్కలు అనమాట. అర్థమవుతుందండి? కాబట్టి దైవజనులు అయినటువంటి వాళ్ళు, అయితే నాయకులైన వారు, అధ్యక్షులు అయినటువంటి వాళ్ళు ఉన్న లక్షణాలు అవి అయిపోయినాయమ్మా. బోధింపదగిన వాడునై వాక్యం బోధించాలి. మొట్టమొదట తన భార్యకి బోధించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 తన పిల్లలకు బోధించుకోవాలి. నెంబర్ 3 తన స్నేహితులకు బోధించుకోవాలి. నెంబర్ 4 తమ ఇరుగు పొరుగు వారికి బోధించుకోవాలి. ఇవన్నీ దాటి అప్పుడు వెళ్ళాలి. ఊర్ల మీద తిరగడానికి సువార్తలకు వెళ్ళిపోతున్నాం అంటారు. ఇరుగు పొరుగులతో గొడవ. మన లైన్ లో ఉన్నటువంటి సహోదరుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళిద్దరి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఏమండి ఊరంతా తిరుగుతారండి, పక్క వాళ్ళతో సమాధానం లేదండి. ఏమిటంటే వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు 10 మాటలు అంటారండి. మనం బోధించేస్తామా? మనం వెళ్ళిపోయి సువార్త చేసేస్తామా? పాట అయినా మాట అయినా వాక్యమైనా. ఇంట గెలచి రచ్చగలవమన్నారు. నీ ఇరుగు పొరుగు వారిని ప్రభు కోసం ఎంతమందిని సంపాదించి నీ సంఘంలోకి తీసుకెళ్ళగలుగుతున్నావు? నీ భార్యను, నీ భర్తను నువ్వు సంఘంలోకి, నువ్వు వెళుతున్న సంఘంలోకి తీసుకెళ్ళగలుగుతున్నావు? అలాగే నీ పిల్లలను సంఘంలోకి నీతో పాటు తీసుకెళ్ళగలుగుతున్నావా? నీ కాపరితో మమైక్యం ఉంటున్నారా వాళ్ళు? ఇవన్నీ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన. ఇప్పుడే దిగుతున్నారు ఫ్లైట్ ఎవరో చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రభువారు మనకు నేర్పుతున్నది బోధించదగిన వాడై ఉండాలి. నేను చెప్పాను విడ తీసుకెళ్ళిపోయింది. వాక్యం చదవడే రాదు ఆవిడకి. అర్థమైందండి? కానీ ఆవిడ తీసుకెళ్ళిపోయి ఏం నడిపిస్తుంది? ఉన్న తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని వాళ్ళందరినీ ప్రభు సన్నిధిలో స్థిరపరిచి సంఘంలో వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధులు మార్చుకొని సంఘంలో బాగుంటే, ఇప్పుడు మళ్ళీ ఆవిడ నాయకత్వంలో అక్కడ తీసుకెళ్లిపోయిన తర్వాత వాళ్ళందరూ రోడ్ల మీద తిరిగి ఇష్టానుసారంగా ఏదైతే వదిలిపెట్టారో ఆ వృత్తులు అంటే ఆ వ్యసనాలు కలిగి ఉండి భ్రష్టులైపోయిన పరిస్థితిలో ఉన్నారని తెలిసినప్పుడు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చాం కదా.
ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లోకపరంగా అన్ని బాగోవచ్చు, కానీ ప్రభుకి దూరస్తులైతే ఆ బాప్తీసం ఇచ్చినోడు సాక్ష్యం ఇవ్వద్దు, ఆ సంఘం సాక్ష్యం ఇవ్వద్దు, వాళ్ళకు రేపు లెక్క చెప్పొద్దు అక్కడ దేవుడి దగ్గర. కాబట్టి ఇవన్నీ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా చాలా ప్రాముఖ్యం. అందుకని ఎవరైనా మా సంఘంలోంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి ఎంతో బాధ ఉండి అప్పుడప్పుడు మాట్లాడితే వీళ్ళందరూ మా సంఘస్థులు అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఏమని, ఈ పాస్టర్ గారికి వాళ్ళ మీద కోపం ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి వీళ్ళు సత్సంబంధాలు కలిగి ఉంటారు. వీళ్ళు పెళ్లిళ్ళకి వీళ్ళకి అన్నిటికీ పిలుచుకుంటూ ఉంటారు, సిగ్గు లేకుండా. వీళ్ళకి లేదు సిగ్గు, వాళ్ళకి లేదు. పిలిచినోడికి లేదు, పిలిచినోడికి అసలు లేదు. ఏమంటారు, సంఘం వద్దని వెళ్ళిపోయిన తర్వాత సంఘం అంటే ఎవడు? నువ్వు ఉంటేనే కదా సంఘం, వాడు ఉంటేనే కదా సంఘంలో సభ్యుడు, అవునా కదా? ఆ ఉంటేనే కదా సంఘంలో సభ్యులు. సంఘాన్ని వద్దులని పోయిన వాళ్ళు ఇంక మళ్ళీ నువ్వు పిలవడానికి లేదు. వాళ్ళు మారు మనసు పొంది వస్తే తప్ప, పశ్చాత్తాపడి వస్తే తప్ప. అర్థమవుతుందా? సంఘం అంటే నువ్వు సంఘంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఒక అవయవాన్ని. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, సంఘం ప్రభు వల్ల ఏమీ లేకుండా సంఘంలో ఉన్న మర్యాదలన్నీ పాటిద్దామంటే ఎంత జరుగుతుంది? సంఘంలో ఉన్న వాళ్ళకి ఆ మర్యాదలు, ఆ ఆధిక్యతలు, ఆ దీవెనలు వస్తాయి. కాబట్టి బోధింపదగిన వాడు అని మనం చూస్తున్నాం. బోధ చెయ్యకుండా, మరి నీ వారికి నువ్వు బోధించుకోకుండా, నీ వారిని నువ్వు ప్రభువులో స్థిరపరచుకోకుండా, కలిసే ఉంటారు, కలిసే తింటారు, కలిసి అన్ని చేస్తారు, అన్ని సత్సంబంధాలు ఉంటాయి ఒక సంఘం విషయంలో తప్ప. సంఘంలో భర్త ఒక్కడే వస్తాడు, ఈ నాయకుడు అయిపోతాడు. సంఘంలో భార్య ఒక్కతో వస్తుంది, ఈమె నాయకురాలు అయిపోతుంది. కానీ తన వారందరూ లోకంలో ఉంటారు. ఎటు పోతున్నారో తెలియదు, ఏమవుతున్నారో తెలియదు, ఊరి మీద తిరుగుతున్నారు, దేశ దిమ్మర్లో ఎవరోది కూడా తెలియదు. అర్థమవుతుందా? అదే కంచర గాడిదలు అంటారు కదా, కళ్ళెం లేని గుర్రాలు అంటారు కదా, అడ్డగాడిద అంటారు కొంత, అలాంటి వాళ్ళని దేశ దిమ్మర్లు అంటారు, సంఘాలు వదిలిపెట్టే వాళ్ళే. అర్థమవుతుందా? కాబట్టి నీ సంఘం, నీ కాపరి యొక్క ఆధ్వర్యంలో నువ్వు నడుస్తున్నావా? నీ కాపరి నీతో సత్సంబంధం కలిగి ఉన్నాడా? నీ కాపరికి నువ్వెవరో తెలుసా? అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునందు ప్రియులారా, లిస్ట్ లో పేరుంటే కాదు, జాబితాలో పేరు. నా సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి ఒక్కొక్కరి గురించి నేను అప్పుడు 200 మంది ఉండేటప్పుడు ఒక్కొక్కరి గురించి కూడా నేను పట్టించుకున్నాను. ఆ పట్టించుకొని నిలదీసి అడగబట్టే కొంతమంది సైతాన్ని చేతిలో ఉన్నటువంటి వాళ్ళు చెదిరిపోయారు, ప్రభుని వాళ్ళు సెట్ చేసుకోవడానికి ఇష్టపడక. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పిన్ టు పిన్ ప్రతి ఒక్కరి గురించి కాపరికి తెలిసి ఉండాలి, కాపరి గురించి ఆ యొక్క విశ్వాసకి తెలిసి ఉండాలి. ఆ కాపర్లు అయినటువంటి వాళ్ళకి సెక్యూరిటీలు అవసరం లేదు, ప్రభు ఒక్కడే సెక్యూరిటీ. నీకు నీ దేవుడు తోడు ఉంటాడు, నీకు ఏం భయలేదు, నీకు దోతలు తోడు ఉంటారని నేను నీకు విశ్వాసకి నీకు బోధించి నా చుట్టూ బౌన్సర్లని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే, నేనేం బాడీ గార్డులు పెట్టుకుంటే ఇక నా ఏంటి అర్థం? అంటే నాకు భయం ఉంది, నీకు భయం వద్దు అని చెప్తున్నాను. అంటే నేను నాకేమో దేవుడి మీద నమ్మకం లేదు, నీకు దేవుడి మీద నమ్మకం బోధిస్తున్నాను. కరెక్ట్? అది కాదు కదా. కాబట్టి అటువంటి సంఘాలకు వెళ్ళకపోతేనే మంచిది విశ్వాసులు. ఆమె ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంక ముందుకెళ్ళిపోదాం. మద్యపానీయు కొట్టువాడును కాక. ఒక్కటే మద్యపాని అంటే డ్రగ్గర్, డ్రింకేస్ట్, డ్రంకర్, తాగుబోతాడు. చచ్చిపోయేదాకా తాగాడండి ఓ పాస్టర్ గారు. అమ్మ నాయన ఎంత పెద్ద సభలు పెట్టేవాడు. మా ఫ్రెండ్ చాలా వెస్ట్ గోడవల్లో, ఆయన చచ్చిపోయే వరకు తాగాడండి. ఆ తాగడం వల్ల మొత్తం బాడీలో మొత్తం అన్ని పోయాయి. కేజీహెచ్లో ఇక్కడ అడ్మిట్ చేశారు, అక్కడ వెస్ట్ గోడవల్ నుంచి తీసుకొచ్చి. ఎంత పెద్ద పెద్ద సభలు పెట్టేవాడు, పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొచ్చాడు. కానీ ఆ శరీరం అంతా కుళ్ళిపోయి పాడైపోయింది. ఆఖరికి అలా వ్యసనానికి గురైపోయాడు. అయ్యగారు చాలా మంచోడు, కానీ ఆ పనికి మళ్ళీ వ్యసనం వల్ల ఏమైంది, తన శరీరాన్ని పాడు చేసుకొని సరే 40 ఏళ్ళు, అంతే 40 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. పిల్లలు అప్పటికి ఇంకా సరే ఎదిగిన వయసు. మొత్తానికి ఆ పాస్టర్ గారు నిలబడి ఆ కుర్రోడిని లైన్ చేసుకుని ఇప్పుడు మంచి సేవ చేస్తున్నారులేండి. ఆయన ఉండగా సంఘం అయితే నడిచేది, సంఘంలో విశ్వాసులు బాగా వచ్చేవారు, సభలు బాగా జరిగేవి. కానీ ఏముంది, ఈయన సాక్ష్యం ఆ ఊర్లోనే బాగోలేదు. అర్థమవుతుందా? తాగుబోతాయి ఉండకూడదు. కొట్టుబోతంటే తెలుసా, మాటికి దెబ్బలాటలకు వెళ్ళి దెబ్బలాటలు కొని వాళ్ళని కొట్టేసి తిట్టేసి నానా విధంగా హంగానా హైరాణ చేయడానికి వీలేదు. కాబట్టి ఈ రోజున దైవజనుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు, నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు తిమోతితో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దావీదుతో కూడా అచ్చట ఇతడు దావీదుతో ఎవరు, ఆ పై వ్యక్తి గురించి మనం మాట్లాడు. ఆ ముగ్గురిలో ఒకడు ఎవరు? పస్దమ్మీములో యుద్ధము చేయుటకై ఫిలిష్తీయులు రాగా యవలలోని
యవలలో నిండిన చేను వద్ద వారిని చూచిన జనులు పారిపోయారు. అప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే పైన ఇంకా మనం చెప్పుకుంటున్నామో ఇతని పేరు ఇతని ఎలియాజరా ఇతని పేరేం పేరు? అషాబా. ఏం పేరమ్మా చెప్పండి? యాషాబాబా. ఈ వ్యక్తి ఎంత యుద్ధవీరుడో చూడండి ప్రభునందు. ఇకపోతే 15వ వచనంలో మనం గమనించినప్పుడు 30 మంది పరాక్రమశాలుల్లో ముఖ్యులైనటువంటి ముగ్గురు ఉన్నారు. వారు అదుల్లాము అను ఆ చట్టు రాతి కొండ గుహలో నుండి దావీదు యొద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి ఉండెను. ప్రభునందు ప్రియులారా, దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేములో ఉండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్దనున్న బావి నీళ్లు కొంచెం నాకు దాహమునకి మన ఇక్కడ బావి నీళ్లు తెమ్మని చెప్పాడు. ఆ ముగ్గురు ఏం చేశారు? వారి ప్రాణాలకు తెగించి వాళ్ళు వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారంట. అబ్బే మీరు రక్తం చిందించారు, నేను త్రాగను అని చెప్పి వాటిని పారబోసి దేవునికి పానీ అర్పణంగా ఇచ్చేసాడు దావీదని మనం నిన్న కూడా చెప్పుకున్నాం. యోవాబు సహోదరుడైనటువంటి అభిషై ముగ్గురిలో ప్రధానుడు. ఈ ముగ్గురులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు? అభిషై అయినటువంటి వ్యక్తి. యోవాబు సహోదరుడైనటువంటి వాడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోను పేరు పొందిన వాడాయను. ప్రభునందు ప్రియులారా, ఈ ముగ్గురిలోను కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయన. కానీ ఆ యొక్క మొదటి ముగ్గురిలో ఎవరికి అతడు సాటివాడు కాలేదు. అంటే అంత గొప్పవాడైనా ఆ ముగ్గురులో ఒకడు కాలేకపోయాడంట. అతను ప్రభునందు ప్రియులారా సమానుడు కాలేకపోయాడు. వాళ్ళకి అధిపతి అయి ఉన్నాడు కానీ సమానుడు కాలేకపోయాడు. మరియు ప్రభునందు ప్రియులారా కప్సీయేలు సంబంధుడును పరాక్రమవంతుడును అయిన ఒకనికి పుట్టినటువంటి యెహోయాద కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడు. తర్వాత అరీయేలు కుమారులు అన్న ఇద్దరిని ఏం చేశాడు? చంపాడంట. ప్రభునందు ప్రియులరా, మరియు ఇతడు బయలుదేరి మంచు కురిసినటువంటి కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాడంట. 23వ వచనం మనం చూసినప్పుడు 5 మూరల పొడవు గల మంచి ఎత్తైన అంతేనమ్మా ఎత్తరై అయిన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను. ఇలాగ అతని గురించి చెప్తున్నారు. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని ధోని లాంటి ఒకటి, ధోని వంటిది అనమాట. ఆ ఈటెను ఒక ధోని చూసారా మీరు? ధోనిలు ఎప్పుడైనా ఎక్కారా? సరస్సుల్లో వాటిలో ఉంటాయి, నేను ఎక్కాను. ధోని అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ధోని లాంటిది ఒక దాన్ని, ఒక ఈటిని తీసుకున్నాడంట. ధోనే ఒక ఎలా ఉంటది? ఒక ధోనిలాగా ఉంటది ఒక ఈటే ధోని అంత లావు పొడవు ఉంటది. అంటే అంత బరువు చూడండి. అది దానిలో కూర్చొని ప్రయాణాలు చేసేవాళ్ళం మేము నీటి మీద. మరి అటువంటిది ఎత్తేసాడంట. అతను ఎత్తి ఒకటి ఉండగా అతను దాన్ని తీసుకొని ఏం చేశాడంట? ఒక దుడ్డు కర్ర చేత పట్టుకొని అతని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఓడలాగి
దానితో అతనిని ఏం చేశాడు? చంపేశాడు. ప్రభునందు ప్రియులరా, యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయను. మన బెనాయా అనేటువంటి అతను అందుకు ఘనత పొందాడంట. ప్రభునందు ప్రియులరా, 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని, గొప్పవాడిగా పేరు పొందాడు గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచెను. ప్రభునందు ప్రియులరా, కాబట్టి ఈ సందర్భాలన్నిటిని బట్టి మనం చూసినప్పుడు దావీదు ఎవరిని బట్టి వాళ్ళని ముఖ్యులుగా ఎంచుకోలేదు. మనం ఏంటి, నేను పాస్టర్ అనుకోండి, నాకు ఒక 2 రూపాయలు ఎక్కువ ఎవరైనా ఇస్తున్నారు, వాళ్ళు ఎంతో హైలైట్ చేసేస్తా ఉంటారు. కానీ అలా సరుకు ఉండదు. మీకు అర్థమైందా? సంఘ పరిచర్యలో సరుకున్న వాళ్ళని మనం ప్రభు కోసం నియమించాలి. పేదవాడైనా సరే, చేతకాని వాళ్ళు, తిండి లేని వాళ్ళైనా సరే, వాళ్ళని సంఘంలో హెచ్చించాలి తప్ప వీళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు కానుకలు ఇస్తారు అని చెప్పి వాళ్ళు తప్పులు పాపం చేస్తున్న వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్న వాళ్ళు మనం ఘనత చేయడానికి వీలు లేదు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సేవకుడిగా, మీ సహోదరుడిగా చాలాసేపు మాట్లాడేసాను, క్షమించండి. నాకు ఎంత ఇచ్చారు, నేను టైం కూడా చూడలేదు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు 6:30 కావస్తోంది. 1 నిమిషం ఉంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రభు తన కృప మనకు అనుగ్రహించాడు. మనకి దేవుడు ఏ విషయంలో నాయకత్వం ఇచ్చాడో, అధ్యక్షత ఇచ్చాడో, లేకపోతే మనకి ఉన్న తలాంతులు ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. ప్రతి ఒక్కడికి పాడాలని ఉంటుంది. కానీ పాటగాడు కానివాడికి పాట ఎలాగేస్తాం? విలియం గొడవాడేవాడు మొత్తం. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కడికి బోధించాలని ఉండొచ్చు, కానీ బోధకు తగినటువంటి అర్హత ఉందా లేదా చూసుకొని బోధకు అవకాశం ప్రభు ఇస్తారు. ప్రతి ఒక్కరికి ప్రార్థించాలని అవకాశం, ఆశ ఉండొచ్చు. సందర్భోచితమైన ప్రార్థన చేయకపోతే ప్రతిదానికి ఒకే దండ వేసేస్తే ఎలాగవుతుంది? వాక్యం చదవాలని కోరిక ఎక్కువగానే ఉంటది, కానీ వాక్యం చదవడానికి అర్హత ఉండాలి కదా. అంటే తప్పులు లేకుండా చదవాలి కదా. 10 సార్లు క్షమించండి, సారీ అండి అని చెప్పుకుంటూ చదివితే అది సరైన లీడింగ్ కాదు. ఆ ఈవెంట్ పోర్షన్ మీద మనకు గ్రిప్ ఉండాలి. చదవడానికి కూడా చాలా చాలా ఉండాలి. మనకి ఏ దేవుడు ఏ తాళంతి ఇచ్చాడు దాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుని కోసం ప్రయాసపడదాం. అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి, చెప్పబడిన సందేశంలో ఉన్న ఆధిక్యతను ప్రభు కలుగు చేసి అర్హతలు ఇచ్చి ప్రభు ఆయన పరిచర్యలో వాడుకొనును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.